హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్ సైన్స్ 13th లెసన్ విత్తనాల ప్రయాణం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పుకుంటున్నాము. ఓన్లీ ఇంపార్టెంట్. ఫలదీకరణం తర్వాత అండకోశం ఫలంగా, అండాలు విత్తనాలుగా మారతాయని, విత్తనాల నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయని తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫలదీకరణం తర్వాత అండకోశం ఏమవుతుందంటే ఫలంగా మారుతుందన్నమాట. అండాలేమో విత్తనాలుగా మారతాయన్నమాట. విత్తనాల నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. చిన్న మొక్కలు జీవించాలంటే మొక్కలలో విత్తనాల వ్యాప్తి జరగడం అవసరమవుతుందని తెలుస్తుంది. కొత్త మొక్కలు మొలిచినప్పుడు గాలి, నీరు, ఖనిజ లవణాల కోసం తల్లి మొక్కతో పోటీ పడకుండా కొంత దూరంలో మొక్కలు విత్తనాలను వ్యాపింపజేస్తాయి. విత్తనాల వ్యాప్తిలో మొక్క నుంచి మొక్కకు, విత్తనం నుంచి విత్తనానికి వ్యాప్తి చెందే విధానం వేరుగా ఉంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఏంటంటే విత్తనాల వ్యాప్తిలో మొక్క నుంచి మొక్కకు, విత్తనం నుంచి విత్తనానికి వ్యాప్తి చెందే విధానం ఎలా ఉంటుందంటే వేరుగా ఉంటుందంట. రకరకాల కాయలకు, గింజలకు రకరకాల లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ విత్తనాలు వ్యాప్తి చెందడానికి సహాయపడతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రకరకాల కాయలకు, గింజలకు రకరకాల లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ విత్తనాలు వ్యాప్తి చెందడానికి సహాయపడతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విత్తనాల వ్యాప్తికి తోడ్పడే కారకాలు వచ్చేసి 5. ఫస్ట్ వన్ వచ్చేసి గాలి ద్వారా. జిల్లేడు మొక్క విత్తనాలు. ఈ గింజలు తేలికగా ఉండి వాటిని ఒక చివరన తెల్లని వెంట్రుకలు ఉంటాయి. వెంట్రుకల లాంటి పీచు పదార్థాలు ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంది అంటే జిల్లేడు మొక్క విత్తనాలు అనేటివి అవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయన్నమాట. అవి ఎలా ఉంటాయంటే తెల్లని వెంట్రుకల్లాగా ఉంటాయన్నమాట. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తేలికగా, చిన్నవిగా ఉంటాయి. ఇవి కొత్త మొక్కలకు రెక్కలు, వెంట్రుకలు లేదా ఈకలు లాంటి నిర్మాణాలు ఉండి తేలికగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి. కొన్ని రకాల గింజలు గాలిలో తేలుతూ చాలా దూరం ప్రయాణిస్తే, కొన్ని గిరగిరా తిరుగుతూ తక్కువ దూరం ప్రయాణం చేస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జిల్లేడు మొక్క విత్తనాలు ఎలా ఉంటాయంటే ఈ గింజలు తేలికగా ఉండి వాటికి ఒక చివరన తెల్లని వెంట్రుకలు ఉంటాయి. వెంట్రుకలు లాంటి పీచు పదార్థాలు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఆర్కిడ్ మొక్కల విత్తనాలకు గాలితో నిండిన సంచుల వంటివి. ఆర్కిడ్ మొక్క విత్తనాలు ఎలా ఉంటాయంటే గాలితో నిండిన సంచుల వంటివంట. గడ్డి చేమంతి విత్తనాలకు రెక్కల్లాంటి అమరికలు ఉంటాయి. గడ్డి చేమంతి విత్తనాలకు రెక్కల్లాంటి అమరికలు ఉంటాయంట. పత్తి గింజలకేమో వెంట్రుక లాంటి నిర్మాణాలు ఉంటాయి. పత్తి గింజలకు వెంట్రుక లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఎగరడానికి ఉపయోగపడతాయా? విత్తనాల్లో ఉండే ఇటువంటి ప్రత్యేక నిర్మాణాలు గాలి ద్వారా విత్తనం వ్యాప్తికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్కిడ్ మొక్క విత్తనాలు గాలితో నిండిన సంచుల వంటివంట. గడ్డి చేమంతి విత్తనాలకు రెక్కల్లాంటి అమరికలు ఉంటాయంట. పత్తి గింజలకు వెంట్రుక లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇక్కడ గాలి ద్వారా వ్యాపించే వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి జిల్లేడు, డెండాలియన్, గడ్డి చేమంతి. గాలి ద్వారా వ్యాపించేవి ఏంటివంటే ఏ విత్తనాలంటే జిల్లేడు, డెండాలియన్, గడ్డి చేమంతి. చాలా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, నీటి ద్వారా వ్యాపించే విత్తనాలు. విత్తనాలలో నీటిలో ఎలా తేలుతాయి? నీటిపైన తేలే విత్తనాలు సాధారణంగా తేలికగా ఉంటాయి. విత్తనము బాహ్య కవచంతో గాలితో నిండిన ఖాళీ స్థలాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, మరికొన్ని రకాల విత్తనాలు పీచుతో కప్పి ఉన్నట్లుగా పీచు మధ్య ఉండే ఖాళీలు గాలితో నిండి ఉంటాయి. కాయ మొత్తం కానీ గింజలు కానీ ఇలా కప్పి ఉంటాయి. కొబ్బరికాయ నీటిపై తేలుతూ ఒకచోట నుండి మరొక చోటికి ప్రయాణం చేసి నేలని చేరుకొని మొలకెత్తుతుంది. అందుకే సముద్ర తీరం వెంబడి కొబ్బరి చెట్లు పెరగడం మనం సాధారణంగా చూస్తుంటాము. బరువైన విత్తనాలు నీటి అడుగునకు చేరి ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి తామర విత్తనాలంట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నీటి ద్వారా వ్యాప్తి చెందేవేవే విత్తనాలంటే తామర, కొబ్బరికాయ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే గాలి ద్వారా వ్యాపించే విత్తనాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి జిల్లేడు, డెండాలియన్, గడ్డి చేమంతి. నీటి ద్వారా వ్యాపించే విత్తనాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి తామర, కొబ్బరికాయ. ఇవి చాలా ఇంపార్టెంట్. పక్షుల ద్వారా జంతువుల ద్వారా వ్యాప్తి.
జంతువుల ద్వారా విత్తనాలు చాలా రకాలుగా వ్యాప్తి చెందుతాయి. కొన్ని కండగల పండ్లను జంతువులు తింటాయి, విత్తనాలను విసర్జిస్తాయి. మరికొన్ని ఎండిన పండ్లు జంతువులు శరీరానికి కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాల ద్వారా అంటుకొని కొక్కెండ్లు, ముండ్లు, వెంట్రుక లాంటి భాగాలు కలిగిన పండ్లు ఇలా అంటుకుంటాయి. గింజలు జంతువులకు అంటుకొని దూర ప్రాంతాలకు తరలిపోతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జంతువుల ద్వారా విత్తనాలు చాలా రకాలుగా వ్యాప్తి చెందుతాయంట. ఇవి కండగల పండ్లను జంతువులు తింటాయంట, తిని విత్తనాలను విసర్జిస్తాయంట. మరికొన్ని ఏమో ఎండిన పండ్లు జంతువుల శరీరానికి కొన్ని ప్రత్యేక నిర్మాణాల ద్వారా అంటుకుంటాయంట. అవి ఏంటంటే కొక్కెండ్లు, ముండ్లు, వెంట్రుక లాంటి భాగాలు కలిగిన పండ్లు ఇలా అంటుకుంటాయి. గింజలు జంతువులకు అంటుకొని దూర ప్రాంతాలకు తరలిపోతాయి. కొన్ని గడ్డి జాతి మొక్కల్లో ఇలాంటి విత్తనాలను మనం చూడవచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవే జంతువులకు అంటుకొని పోతాయి అన్నమాట. బట్ కొక్కెలు లేదా ముళ్ళు ఉంటాయి అన్నమాట. వీటికి కొక్కెలు లేదా ముళ్ళు ఉంటాయి. కొన్ని రకాల విత్తనాలు జిగురుగా ఉండి పక్షుల ముక్కులకు అంటుకొని అవి ఎగురుతూ ప్రయాణిస్తున్నప్పుడు సుదూర ప్రాంతాల్లో కింద పడతాయి. తరచుగా కొన్ని పక్షులు విత్తనాలను తమ ముక్కుతో తీసుకువెళ్తుంటాయి. కొన్ని విత్తనాలు గూటికి చేరకముందే దారిలో పడిపోతాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే కొన్ని విత్తనాలు మొలకెత్తే ముందు తప్పనిసరిగా కొన్ని పక్షులు జీర్ణ మండలం గుండా ప్రయాణం చేయాల్సిందే. ఇక్కడ పక్షులు ఏంటంటే చూడండి, గోరింక, బుల్బుల్ పిట్ట, కాకులు మొదలైన పక్షులు వేప లాంటి రకరకాల పండ్లను తింటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి గోరింక, బుల్బుల్ పిట్ట, కాకులు మొదలైన పక్షులు వేప లాంటి రకాల పండ్లను తింటాయి. పండులో మెత్తని భాగమంతా పక్షులు ఆహార వాహికలో జీర్ణమవుతుంది. విత్తన కవచాలు మెత్తగా మారుతాయి. చివరికి పక్షుల రెట్టల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అలాగే కండ ఉన్న ఫలాలను జంతువులు తింటాయి. కండను తిని విత్తనాలకు హాని కలగకుండా వదిలేస్తాయి. కొన్ని గింజలు మలము ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్, మతిమరుపు ఉడత. ఈ క్వశ్చన్ ఎలా వచ్చిందంటే 2024 టెట్ 2లో క్వశ్చన్ అడిగారు. ఇది ఉడత చలికాలంలో ఎన్నో గింజలు పెంకున్న విత్తనాలను సేకరించి భూమిలో దాస్తుంది. కనీసం కొన్నైనా తినకముందే వాటిని ఎక్కడ దాచిందో మర్చిపోతుంది. అందుకే వివిధ స్థలాల్లో ఉడత దాచిన గింజలు చెట్లుగా పెరుగుతాయి. ఉడత చూడండి ఫ్రెండ్స్, ఉడత అంట మతిమరుపు ఉడత అంట. ఉడత చలికాలంలో ఎన్నో గింజలు పెంకున్న విత్తనాలను సేకరించి భూమిలో దాస్తుందంట. కనీసం కొన్ని అయినా తినకముందే వాటిని ఎక్కడ దాచిపెట్టిందో అది మర్చిపోతుందంట. అందుకే వివిధ స్థలాల్లో ఉడత దాచిన గింజలు చెట్లుగా మారుతాయి. ఎగ్జామ్లో ఏమడిగారంటే ఏ జంతువు మతిమరుపు ఉంటుంది అని అడిగారు. అంటే ఇక్కడ ఉడత ఆప్షన్స్లలో ఇచ్చారు. 2024 టెట్ 2లో ఈ క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్. మానవుల ద్వారా వ్యాప్తి. టమాటా మన దేశానికి చెందిన కూరగాయ కాదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి ఈ టమాటా ఎక్కడి నుంచి వచ్చింది? ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు టమాటా, గోబీ పువ్వు, జామ, పియర్ మొదలైన వాటిని తమతో పాటు ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే మన దేశానికి చెందిన చెరుకుగడ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. చక్కెర ఉత్పత్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే టమాటా అనేది మన దేశానికి చెందిన కూరగాయ కాదంట అనమాట. ఇది ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు ఏమేమి తీసుకొచ్చిండ్రు? 4 ఐటమ్స్ తీసుకొచ్చిండ్రు. టమాటా, గోబీ పువ్వు, జామ, పియర్ మొదలైన వాటిని తమతో పాటు ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే మన దేశానికి చెందిన చెరుకుగడ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. చక్కెర ఉత్పత్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. విత్తనాలను విమానాల్లో, స్టీమర్లో ప్రయాణం చేసి ఒక దేశం నుంచి మరొక దేశానికి చేరుతాయంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. ఈ రోజుల్లో మన చుట్టూ లభించే రకరకాల పండ్లు, కూరగాయలు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి చేరినవి. గోధుమ, వరి, పప్పుధాన్యాలు మొదలైనవి ఎగుమతి, దిగుమతి చేసుకోవడం వల్ల ఈ రోజుల్లో సర్వసాధారణం. వీటి ద్వారా ఎన్నో రకాల ఇతర విత్తనాలు కూడా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నాయి. పేలడం వల్ల విత్తన వ్యాప్తి. 5th వన్ వచ్చేసి పేలడం వల్ల విత్తనాల వ్యాప్తి. చాలా పండ్లలో విత్తనాలు వాటి గుళిక లేదా కాయలో ఇమిడి ఉంటాయి. ఎండినప్పుడు గుళిక పేలి విత్తనాలు చాలా ఒత్తిడితో పరిసరాల్లోని చెల్లాచెదురవుతాయి.
ఈ రకమైన విత్తనాలను బెండ, ఆవ, బఠానీ లాంటి మొక్కల్లో చూడవచ్చు. కొన్ని ఎండిన కాయలను తాకగానే వెంటనే పగిలిపోయి చుట్టూ తిరిగిపోతాయి. దాంతోపాటు విత్తనాలు దూరంగా వెదజల్లుతాయి. కొన్ని విత్తనాలు ఇలాగే వ్యాప్తి చెందుతాయి కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే చాలా పండ్లలో విత్తనాలు వాటి గుళిక లేదా కాయల్లో ఇమిడి ఉంటాయన్నమాట. ఎండినప్పుడు గుళిక లేదా విత్తనాలు చాలా ఒత్తిడితో పరిసరాల్లో చెల్లాచెదురవుతాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రకమైన విత్తనాలను ఏమంటారు, పేలడం వల్ల వ్యాప్తి చెందే విత్తనాలు ఏంటివంటే బెండ, ఆవ, బఠానీ మొక్కల్లో చూడవచ్చు అన్నమాట. ఇంకా పేలడం ద్వారా వ్యాప్తి చెందే వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే కనకాంబరం మొక్కలు ఎండిన తర్వాత వాటి మీద వాటర్ చల్లితే అవి ఎలా పేలుతాయి అదొకటి. ఎండిన బఠానీ, నువ్వులు, బెండకాయలను కూడా చూడొచ్చు. ఎండిన బఠానీ, నువ్వులు కూడా అలాగనే పేలుతాయి. బెండకాయలు పేలడం వల్ల ఇవి వ్యాప్తి చెందుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడిగారు. టెట్ 2024 ఫస్ట్ టెట్లో అడిగారు. ఒక ఆవాల మొక్క తన జీవితకాలంలో సుమారు 10,000కు పైగా గింజలను ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ మొలిచి మొక్కలుగా ఎదిగాయి అనుకోండి. అప్పుడు ఎన్ని విత్తనాలు తయారవుతాయో ఊహించండి. ఇలా జరిగితే కేవలం 6 సంవత్సరాల వ్యవధిలో భూగోళం మొత్తం అంగుళం కూడా ఖాళీ లేకుండా ఆవాల మొక్కతో నిండిపోతుంది. వాళ్ళు ఎగ్జామ్లో ఏమడిగారంటే ఒక ఆవాల మొక్క తన జీవితకాలంలో సుమారు ఎన్ని వేలకు పైగా విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది అని ఎగ్జామ్లో అడిగారు. ఆప్షన్స్లో 10,000, 15,000, 20,000, 1,00,000 అట్లా ఇచ్చారనమాట. 10,000 ఆన్సరు. ఒక ఆవాల మొక్క తన జీవితకాలంలో సుమారు 10,000కు పైగా గింజలను ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ మొలిచి మొక్కలుగా ఎదిగాయి అనుకోండి. ఒకవేళ అవన్నీ మొలిచి మొక్కలుగా ఎదిగాయి అనుకోండి, అప్పుడు ఎన్ని విత్తనాలు తయారవుతాయో ఊహించండి అంటుండు. ఒకవేళ అలా జరిగితే మాత్రం కేవలం 6 సంవత్సరాల వ్యవధిలో భూగోళం మొత్తం అంగుళం కూడా ఖాళీ లేకుండా ఆవాల మొక్కలతో నిండిపోతుందంట. చూడండి ఫ్రెండ్స్, విత్తనాలన్నీ కూడా సరైన అనుకూలమైన నేలపై పడి పెరగాలనే నియమం లేదు కదా. కొన్ని విత్తనాలు అసలే మొలకెత్తవు. మరికొన్ని మొక్కలుగా పెరిగి సొంత విత్తనాలు ఉత్పత్తి చేయకముందే చనిపోతాయి. ఇలాంటి సమస్యలను అధిగమించడానికే మొక్కలు ఎక్కువ సంఖ్యలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. వాటిలో కొన్ని అయినా జీవించే అవకాశం కలుగుతుంది. అందుకే మొక్కలలో విత్తనాల వ్యాప్తి జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకున్నాం, ఇవి చాలా ఇంపార్టెంట్. విత్తనాలు అనుకూలమైన ప్రదేశంలో పెరగడానికి అవి ఒక చోటి నుంచి మరొక చోటకి తరలిపోతాయి. ఇలాంటి ప్రక్రియను ఏమంటారంటే విత్తనాల వ్యాప్తి అంటారు. మొక్కలు జీవించడానికి విత్తనాల వ్యాప్తి ముఖ్య అవసరం. విత్తనాల వ్యాప్తి జరగడానికి అనుకూలంగా విత్తనాలకు అనేక రకాల పరిమాణాలు, నిర్మాణాలతో మార్పులు ఉంటాయన్నమాట. విత్తనాల వ్యాప్తి జరగడానికి అనుకూలంగా విత్తనాలకు అనేక ఆకారాలు, పరిమాణాలు, నిర్మాణంలో మార్పులు ఉంటాయి. విత్తనాల వ్యాప్తి గాలి, నీరు, పక్షులు, జంతువులు అనే వాటి ద్వారా జరుగుతుంది. ఓకే, విత్తనాలనేటివి వ్యాప్తి అనేది గాలి, నీరు, పక్షులు, జంతువులు అనే వాటి ద్వారా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో 13th లెసన్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ క్లాస్లో 14th లెసన్ చెప్దాం.